హాయ్! నేను మీ రమేష్. ఇవాళ మనము ఏదైనా లోన్ తీసుకోవాలన్నప్పుడు ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఒక్కొక్క ప్రాసెసింగ్ ఫీ చెప్తుంది కదా! సో, మరి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రాసెసింగ్ ఫీ కాంబినేషన్‌లో ఏది తక్కువ అమౌంట్ పడుతుందో తెలుసుకోవాలంటే మనము ఈ టేబుల్ అయితే ఉపయోగించి ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. దానికోసం ఏదైనా ఒక లోన్ తీసుకోండి. 1,00,000 లోన్ తీసుకున్నాను. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. 12 టెన్యూర్ అనుకోండి. 12 మంత్స్ అనుకోండి. ప్రాసెసింగ్ ఫీ 2% అని చెప్పారనుకోండి. సో, మనము ఇవన్నీ ఇన్పుట్స్ కదా! సో, ఇప్పుడు మనము కాలిక్యులేట్ చేద్దాం. అవి ఎంత ఈఎంఐ ఎంత పడుతుందో. సో, ఈఎంఐ కాలిక్యులేషన్ పీఎంటీ అనే ఫంక్షన్ యూజ్ చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 12 కామా నెంబర్ ఆఫ్ పేమెంట్స్ అంటే 12 మంత్స్ పేమెంట్ చేస్తాం కాబట్టి 12 కామా ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 1,00,000 ఓకేనా. సో, ఈ విధంగా మనం ఈఎంఐ కాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత టోటల్ అమౌంట్ అంటే ఈఎంఐ ఇంటూ ఏదైతే 12 మంత్స్ ఉందో అది టెన్యూర్ ఉందో టెన్యూర్ ఇవ్వాలి. సో, అప్పుడు మనకి టోటల్ అమౌంట్ వచ్చేసింది. టోటల్ అమౌంట్ మనం పే చేసేది మైనస్ తీసుకున్న అమౌంట్ అంటే మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది. సో, మళ్ళీ ప్రాసెసింగ్ ఫీ కూడా యాడ్ చేస్తారు కదా! ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మనం తీసుకున్న దానిపైన 2% అని చెప్తారు అనుకోండి. సో, ఇది ఇంటూ ప్రాసెసింగ్ ఫీ 2% ఓకేనా. సో, ఇవి 2 కలిపితే మనకి ఎక్స్ట్రా పేయబుల్ ఓకేనా. టోటల్ ఎక్స్ట్రా పేయబుల్ వచ్చేసి టోటల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఈ ప్రాసెసింగ్ ఫీ ఓకేనా. సో, ఇప్పుడు మనకి ఇలా ఉన్నప్పుడు ఇంత ఎక్స్ట్రా ఫీ అవుతుంది. ఒక్కొక్కరు 11% ఇస్తానంటారు. దాని ప్రాసెసింగ్ ఫీ ఒకటి చెప్తారు కదా! సో, మరి ఇలాంటి కాంబినేషన్‌లో మనం ఒక టేబుల్ 11%, 12%, 13%, 15% ఇచ్చారు. ఇక్కడేమో ప్రాసెసింగ్ ఫీ 1%, 2% అలా ఇచ్చారనమాట. సో, ఈ కాంబినేషన్‌లో మనకి ఆ టోటల్ ఎంత పడుతుందని తెలవాలనుకుంటే మనము ఇవన్నీ డిపెండెంట్స్. ఇవన్నీ కూడా మనము ఏది కావాలనుకుంటే అది మనము తెలుసుకోవచ్చనమాట. ఏదైతే ఉందో అది ఈ ఎడ్జ్‌లో ఓకేనా. సో, ఇట్సేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేశాను. ఇదేమో ప్రాసెసింగ్ ఫీ చేశాను. ఇక్కడ ఏం చేయాలంటే ఈక్వల్ టు మనకేది కావాలంటే ఇది ఈఎంఐ కావాలా, టోటల్ అమౌంట్ కావాలా, ఈ టోటల్ ఇంట్రెస్ట్ కావాలా అన్నప్పుడు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకున్నాను. నాకు టోటల్ ఎక్స్ట్రా పేయబుల్ కావాలనుకుంటున్నాను. ఇది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టాను ఓకేనా. సో, ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని వాట్ ఇఫ్ అనాలిసిస్ యూజ్ చేసి డేటాకెళ్ళి వాట్ ఇఫ్ అనాలిసిస్ యూజ్ చేసి వాట్ ఇఫ్ డేటా టేబుల్ క్లిక్ చేసి ఒక బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ రో ఇన్పుట్ వచ్చేసి నేను రోలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేశాను కాబట్టి రో ఇన్పుట్ వచ్చేసి ఇన్పుట్స్ అన్ని ఇవి అనమాట ఓకేనా. రో ఇన్పుట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాలమ్ ఇన్పుట్ కాలంలో ఏం వేసాను ప్రాసెసింగ్ ఫీ వేసాను ఓకేనా. కాలంలో ప్రాసెసింగ్ ఫీ వేసాను. ఒకవేళ మనం ఈ టెన్యూర్ కానీ లోన్ అమౌంట్ కానీ కూడా తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు ఇవి వేసాను కాబట్టి వీటిని బేస్ చేసుకొని మన వాల్యూస్ అయితే వస్తాయి. ఓకే క్లిక్ చేయగానే నాకు ఇక్కడ చూడండి అన్ని వాల్యూస్ కూడా వచ్చేసాయి అనమాట ఓకేనా. సో, ఈ విధంగా మనము ఈ డేటా టేబుల్‌లో ఏది తక్కువ పడితే అమౌంట్ పడితే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 1.5% వద్ద 8,669. సో, అన్నిటికన్నా తక్కువ అయితే ఇప్పుడు 7,058 కదా! సో, 7,058, 7,558. సో, ఈ విధంగా మనం ఏది తక్కువ పడుతుంది, ఏ ప్రాసెసింగ్ ఫీలో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో ఏది తక్కువ పడుతుందని చెప్పేసి మనం ఈజీగా కనుక్కోవచ్చనమాట ఓకేనా. అప్పుడు మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. థాంక్ యూ.